హాయ్ అండి, నమస్తే. రమేష్ రాచపూడి. ఈరోజు అయితే మా పప్పీస్కు వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ అండి. వెటర్నరీ డిపార్ట్మెంట్ వాళ్ళని పిలిచినాము. చూడండి, ఈరోజు ఈ ప్రోగ్రాంలో వాళ్ళు వ్యాక్సిన్ ఎలా వేస్తారు ఏమి అనేది 3 పప్పీలకు వ్యాక్సిన్ వేయించినామండి. చూడండి, ఈ వ్యాక్సిన్ ఎలా వేస్తారు ఏం కదా వాళ్ళు చెప్పిన జాగ్రత్తలు ఒకటి ఇలా ఉన్నాయండి. అది ఇంట్లో డెలివరీ అయింది. బయట టబ్బులో పెట్టిండే, టబ్బులో నైట్ దాని కిందనే ఉన్నాయి. చూడండి, ఈయన పిలుస్తారు. చిన్నవి నెల అయింది, కరెక్ట్గా నెల 3 రోజులు అయింది. వాళ్ళమ్మ బయటికి పోయింది. రండి 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 దా 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 వస్తుందిలే. లేకుండా నేను గుర్తు పెట్టుకుంటా. అన్ని వేరే డిఫరెన్స్ ఉన్నాయి. ఎవరో కొత్తలు వచ్చినారని రండి. ఈరోజు ఇంజక్షన్ వేపిస్తే అంటే 8th డెలివరీ అయింది. పోయిన నెల జనవరి 8న వచ్చినాయి. పట్టుకోమంటారా? నేను మామూలుగా పడుకుంటుంది. ఇది ఫీమేల్. ఏమి జ్వరం వస్తుంది? కొద్ది పెయిన్ ఉంటుంది లైట్. ఏమనలేదు, ఇది ఏమన్నా చెప్తున్నారు మనకి ఎక్స్పీరియన్స్. వ్యాక్సిన్ ఇది వేయించిన తర్వాత అది ఎవరికైనా ఇస్తే చేద్దాము. సర్లేండి సార్. అదే యూట్యూబ్లో పెడితే ఇంతకుముందు తీసుకుంటామన్నారు వాళ్ళు. ఓహో, వ్యాక్సినేటెడ్ కాదని చెప్పి. ఎవరైనా తీసుకున్న వాళ్ళు ఉన్నారా మీకు తెలుసు? ఒకవేళ ఎవరైనా అడిగితే చెప్తాను. చెప్తారా? ఎందుకంటే ఇవి కూడా మేము కూడా ప్లేస్ లేదు, కష్టము, కష్టమవుతుంది. అది కాక ప్లేస్ లేదు, లేకుంటే మేమే పెట్టుకుందాము. మేము రెంటెడ్ ఇది. నేను చెప్తాను. బాగున్నాయి అయితే. చిన్నప్పటి నుంచి బాగా కొంచెం పాలు, మేము పాలు మంచి ఇవే ఉన్నాయి. ఎవరు నమ్మాలి? ఏమంటే బయట ఇడ్చలేక మాకు మనసు బుద్ధి పుట్టడం లేదు. తీసుకోపోతారు చెప్పండి ఒకసారి. నేను తల్లిందంటే ఇంకో 1 month అయినా పర్లేదు సార్. వాళ్ళమ్మ ఉంది. 1 month వరకు మిల్కింగ్ ఉంటుంది కాబట్టి పిల్లలు కూడా తగ్గిపోవు. బయట మనం ఇప్పుడు ఇచ్చేసాం అనుకోండి, ఎంబడే గ్రోత్ అలా 2 months అయినా అంటే మళ్ళీ ఎన్ని రోజులకి అయిపోయింది? మళ్ళీ 1 month తర్వాత ఈ బూస్టర్ వేయండి సార్. సార్ లేకుంటే 90 daysకి రేబీస్ అవుతుంది. నుంచి ఇట్లా పట్టేసి ఇట్లా పట్టుకోండి సార్, అంతే. మేము ఎక్కడ సదాయిస్తాయి ఈ రెండు ఒకటే ఉన్నాయి. ఏమంటే దానికి మచ్చ ఉంది ముఖం మీద, దీనికి అదొక్కటే డిఫరెన్స్.
ఈ 2 ఫీమేల్, అదొకటి ఈ 2 మెయిల్, అదొకటి ఫీమేల్ వైట్ది. అంటే ఇవి మామూలుగా ఐస్లోనే ఉండాలి, కూలింగ్లోనే వ్యాక్సిన్ కూలింగ్ మిస్ అయిందంటే లైవ్ వ్యాక్సిన్ చెడిపోతుంది సార్, పని చేయదు. మనం వేసి వేస్ట్. ఇది మన కోల్డ్ చైన్ ప్రాపర్గా మెయింటైన్ చేయకపోతే వ్యాక్సిన్ వేసి వేస్ట్ కదా. ఏమనలే 3. ఏమన్నా ఫీవర్ ఏం నెగ్లిజిబుల్ సార్, ఏం అవసరం లేదు. దీనికి మనం అంటే వచ్చినా కన్సల్ట్ చేయాల్సిన అవసరమే లేదు. మనం ఏ వ్యాక్సిన్ వేసినామని చెప్పేసి గుర్తు సార్ అంతే. ఇప్పుడు దీనికి ఏమైనా జబ్బులు రాకుండా ఉంటాయి. ఈ 6 types ఆఫ్ వైరల్ డిసీజ్ నుంచి ఇది ప్రివెన్షన్ సార్. ప్రివెన్షన్ ఒకవేళ వచ్చినా దానికి ఇమ్యూనిటీ ఉంటుంది. మాక్సిమం రావు. ఒకవేళ వచ్చినా ఆ యొక్క డిసీజ్ని తట్టుకునేటువంటి ఇమ్యూనిటీ దీని ద్వారా వస్తుంది. బూస్టర్ 5th సార్ 10 సార్ 10th మార్చ్. నెక్స్ట్ వ్యాక్సిన్ సేమ్ ఇదే వ్యాక్సిన్ వేరే వాళ్ళకి ఎవరికైనా ఇచ్చేసారు వాళ్ళు చెప్పండి ఈ డేట్ని వ్యాక్సిన్ 3వ నెల మార్చి. ఇది వాళ్ళకి ఎవరికైతే పప్పు ఇస్తున్నారో పప్పు ఇచ్చేసి ఈ బుక్ ఇచ్చేయండి సార్. వాళ్ళు తీసుకున్న వాళ్ళు అడాప్ట్ చేసుకున్న వాళ్ళు పెడతారు. ఎవరైనా తీసుకుంటారా? ఎవరిని తీసుకుంటే కానీ పాపం దానికి చెప్తాను నేను చక్కగా. ఎవరైనా ఉంటే కానీ చెప్పండి, బాగున్నాయి. మాకు కొన్ని ప్లేస్ ఉంటే పెట్టుకుని అంటే ఒకటైతే మెయింటైన్ చేసుకోవచ్చు. అయితే మెయింటైన్ చేస్తాం మనం 3 అది కాక మా ఓనర్లతో కొంచెం కష్టం. డివార్మింగ్ చేశారా సార్? డివార్మింగ్ రేపు డివార్మింగ్ ఒకటి చేయండి సార్. టుమారో మార్నింగ్ 12th రాస్తాను సార్. 12th మార్నింగ్ ఒక్కోదా ఎంతైనా 3 kgs ఉంటాయి సార్. ఈచ్ 1 kg ఆఫ్ బాడీ పెట్టి 1 ml లాగించాలి సార్. అది వెయిట్ని పట్టించాలి సార్. సిరంజ్ తీసుకొని సిరంజ్ పెట్టుకోండి సార్. సిరంజ్ మిల్క్లో ఎన్ని కేజీలు వరకు ఉంటే అన్ని ml లాగించాలి. మా ఎట్లా ఉంటాయి కదా సార్ 2.5. ఒకటి 1 సార్. ఒక్కోదాన్ని 3 ml లాగించాలి సార్. 3 ml తాగించాలి. అవును సార్. డైరెక్ట్ తాగించవచ్చు. ఓవరాల్ డైరెక్ట్ తాగించాలి సార్. స్కైబామ్ సిరప్ సార్. మనం స్కైబామ్ సిరప్ ఎల్లుండి రేపు దాకా పర్లేదు. రేపైనా వెళ్ళిపోయినా ఏదో ఒక టైంలో దీంట్లో మళ్ళీ దాంట్లో షాప్లో షాప్ ఉంది సార్. స్కీమ్ ట్రీట్మెంట్ వరకు ఏదైనా ట్రీట్మెంట్ వరకు సార్.
ఇది ఇక్కడంతా వ్యాక్సినేషన్ చూపించారు. ఇక్కడంతా వార్మ్స్ ఎప్పుడు మనం డివార్మింగ్ చెప్పినప్పుడు తప్పడం అనేది. ఇక మన వెయిట్ని బట్టి వెయిట్ రికార్డ్ ఎప్పుడు ఏ డేట్ చూస్తే ఆ డేట్ వెయిట్ రికార్డ్ అనేది ఎంత పర్ఫెక్ట్గా ఉంటుంది. బుక్ ఇచ్చేస్తారు. తర్వాత మనం బాగా చూసుకోవాలనుకుంటే ఖర్చు పెట్టేదాన్ని బట్టి ఉంటుంది ఫుడ్ అంతా. కానీ ఇంకా మేము అదే ఒకవేళ ఎవరు తీసుకోకుంటే బయట వదిలిపెట్టేస్తాం కదా. అదే మనం చూసుకున్నాం తీసుకుంటారు అది. ఎందుకంటే తీసుకుంటే మేము కూడా దానికి ఒక షెల్టర్ ఇచ్చినట్టు అవుతుంది, పాపం రోడ్డు మీద వదిలేయకుండా అన్నట్లు. తర్వాత అయితే ఇప్పుడు వాళ్ళ వీటికి ఏమైనా నాన్ వెజ్ అట్లా పెట్టాలంటే ఎప్పుడు పెట్టచ్చు? 3 months తర్వాతనా? యాక్చువల్గా ఈ కిటన్స్ పప్పీ స్టేజ్ ఉన్నప్పుడు అసలు ఏం పెట్టకూడదా? ఏది పెట్టినా డైజెస్ట్ అవ్వదు, ఏం డైజెస్ట్ అవ్వదు, డైజెస్ట్ అవ్వక మోషన్స్ వస్తాయి. ఇప్పుడు 2 రోజుల నుంచి వాళ్ళ తినేస్తారు, తినడం యాక్చువల్గా నాన్ వెజ్ మేము అవాయిడ్ చేయాలని అట్లీస్ట్ ఒక 3 months వచ్చి. ఇది 2 రోజుల నుంచి వాళ్ళ అమ్మ అన్నం తింటుంటే పోయి దానికాడ పెరగన్నం తిన్నాయి. అదే ఏం లేదు సార్, నాన్ వెజ్ అనుకుంటే ఇలా పెరగన్నం ఇప్పుడు వచ్చి ఈ వయసులో తినొచ్చా పెరగన్నము అని? ఏం కాదు. మోషన్స్ వస్తేనే అన్ని ఏదైనా ప్రాబ్లమ్ సార్. ఒక 2 daysకి కవర్ అయిపోతాయి. ఎంత అవుతుంది కాస్ట్? ఇది ఒకటి 500 సార్. ఆ నెంబర్ 77 ఇది వేరే ఫోన్. 77 995 96 79 అదే అంతే కదా 15. ఏమో నాకు చాలు, ఏం పర్లేదు, ఏమవుతుంది సార్, ఏం అవసరం లేదు. పాప మళ్ళీ ఇంటికి వచ్చే చేస్తున్నారు. ఏం పర్లేదు. అంటే మన డిపార్ట్మెంట్ నానా పోలీస్. అవునంటే చెప్పినాడు అదే. నానా పోలీస్ చూసింటారు. లాస్ట్ వర్కింగ్ ప్లేస్ తాలూకా నందాల తాలూకా వచ్చి పర్లేదు. ఇవే అండి మా పప్పీస్కు ఇప్పుడు వ్యాక్సిన్ వేయించినాం కదండి. దానికి సంబంధించిన ఒక్కొక్క డాగ్కు ఒక్కొక్క బుక్ ఇచ్చినారు. దీనికి సంబంధించి దీంట్లో అన్ని డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. మనం మళ్ళీ ఎప్పుడు వేయించాలి ఏమైనటువంటి దీనిలో రాసినారు వాళ్ళు. మళ్ళీ ఎవరైనా తీసుకునే వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా ఐడియా ఉంటుందనే ఉద్దేశంతో అంతా బుక్ ఇవన్నీ తయారు ఇచ్చినారు. ఈ బుక్లు అన్నీ రాసినారు. మళ్ళీ నెక్స్ట్ టైం ఎప్పుడు వేయించాలనేది. ఇదండి ఈ 3 బుక్కులు. ఓకే అండి, ఇది ఈరోజు మేము మా పప్పీస్కి అయితే వ్యాక్సిన్ వేయించినాము. 3 పప్పీస్కు. తర్వాత దాని బుక్స్ ఎక్కడ 3 పప్పీస్కి వ్యాక్సిన్ వేసినాము. ఆ వెటర్నరీ అసిస్టెంట్ వచ్చేసి ఇంటి దగ్గరికే వచ్చి 3 పప్పీస్కి వ్యాక్సిన్ వేయించినాడు. 3కి కలిసి 1500 పే చేసినాము. అంటే అతనే ఫీజు తీసుకోలేదు, మనకు మెడిసిన్ కాస్ట్ ఒకటి తీసుకున్నాడు. కాబట్టి దయచేసి అందరికీ ఈ వీడియో ద్వారా మరొకసారి విన్నపం చేస్తున్నామండి. ప్లీజ్ దయచేసి ఎవరైనా ఈ పప్పీస్ను పెంచుకున్న వాళ్ళు కూడా చాలా మెచ్చుకున్నారు, బాగున్నాయి సార్ ఇవి. అసలు జాతి వాటి మాదిరి ఉన్నాయి ఇవి. ఎవరు స్ట్రీట్ డాగ్స్ అంటే ఎవరు నమ్మరు, ఇంత బాగున్నాయి అని అంటున్నారు. స్ట్రీట్ డాగ్స్ ఉంటే పిల్లలు అంటే నమ్మరు, చాలా బాగున్నాయి సార్. ఒక్కొక్కటి 3 kgs దగ్గర ఉంటాయి అని అంటున్నారు. అదండి, ఎవరికైనా మీరు సహృదయంతో దీనిని ఎవరైనా అడాప్ట్ చేసుకొని బాగా చూసుకుంటే కనుక ఖచ్చితంగా మీ ఫోన్ నెంబర్ అయితే పెట్టండి. ఎందుకంటే మాకు కూడా కొంచెం ఇబ్బందిగానే ఉంది. కొంచెము రెంటెడ్ హౌస్ తర్వాత వచ్చేసి ఇంకా ఒకవేళ ఎవరైనా తీసుకొని ఎవడలా మీకు తీసుకోకుంటే కనుక ఇంకా మేము డే ఆఫ్టర్ ఒక 2 days తర్వాత దీనిని అయితే ఖచ్చితంగా మనం బయట పెట్టేస్తాము. మా పక్కన స్థలంలో ఓపెన్ ప్లేస్లో పెట్టేస్తాము. అని బయట పెట్టినందుకు మాత్రం దయచేసి ఏమనుకోవద్దండి. ఎందుకంటే ఇంకా మాకు అసలు మేము ఫస్ట్ మామూలుగా అది ఏమంటారు ఇది స్ట్రీట్ డాగ్ కదా, మాకు ఇంటికి అలవాటయ్యి ఇంకా అట్నే డెలివరీ అయితే మేము చిన్న పిల్లల్ని వదిలేలాక ఇంకా ఇన్ని రోజులు సాకినాము. ఇంకా ఎవరైనా కావాలంటే కంపల్సరీగా మీ ఫోన్ నెంబర్ కానీ లేదంటే మీ అడ్రస్ కానీ పెడితే నేనైతే పప్పీస్ని అయితే మీకు ఇస్తాము. ఎందుకంటే చాలా ముద్దుగా ఉన్నాయి, మాకు బయట వదలడానికి కూడా ఇప్పుడు కూడా మనసు ఒప్పక ఇలానే పెట్టుకున్నాం అనమాట. మాకు కూడా వేరే సోర్స్ లేదు. ఇంకా లాస్ట్ ఇంకా ఫైనల్గా ఇది తర్వాత బయట ఖచ్చితంగా వదిలిపెట్టాల్సిందే. ఎందుకంటే 3 పప్పీస్ ఉన్నాయి. ఈ 3 పప్పీస్ను కొంచెం పక్కింటి వాళ్ళకు ఇబ్బంది కలిగించడం బాగుండదు. ఎందుకంటే ఇవన్నీ వాళ్ళ ఇళ్ళ దగ్గర పోయి పాస్ పోయడము తర్వాత లిటింగ్ చేయడం కూడా బాగుండదు.
అందుకోసం ఒక 2 days వర్క్ చేసిన తర్వాత దీన్ని అయితే ఖచ్చితంగా బయటికి షిఫ్ట్ చేస్తాము. దయచేసి ఎవరు వేరే విధంగా అనుకోవద్దండి. ఇంకా వేరే గత్యంతరం లేదు మాకు. సాకలేక వీటికి చూసుకోలేక అయితే అస్సలు కాదు. ఎందుకంటే ఇంకా మాకు ప్లేస్ లేదని వదలాలనే ఉద్దేశంతో ఇంకా బయట అయితే వదులుతాము. ఇంకా ఒక 2 daysలో ఎవరైనా కావాలంటే ప్లీజ్ అండి దయచేసి కాల్ చేయండి, లేదంటే మెసేజ్ చేయండి. ఇంకా మీకైతే పప్పీస్ని అయితే ఇచ్చేస్తాము. ఇంకా లేని పక్షంలో వ్యాక్సిన్ కూడా వేయించినాము, మీరే చూస్తున్నారండి. వ్యాక్సిన్ కూడా వేయించినాము. వ్యాక్సిన్కి సంబంధించిన బుక్స్, దీనికి సంబంధించిన అన్నీ ఉన్నాయి. కాబట్టి దయచేసి అందరూ ఎవరు చూసిన ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ప్లీజ్ దయచేసి మీ వాళ్ళకి షేర్ చేయండి. ఎవరికైనా మీ బంధువులకు, స్నేహితులకు షేర్ చేయడంలో కూడా ఎవరైనా చూడండి ఇవి చూడండి ఎంత బాగా పనుకున్నాయో. ఇప్పుడు ఇంట్లోనే ఉంటున్నాయి, అసలు బయటికి పోవడం లేదు. ఇంకా నైట్ కూడా ఇంకా వాళ్ళ అమ్మ దగ్గర పాలు తాగి ఇంకా సోఫా సెట్ కింద పడుకుంటున్నాయి వెచ్చగా. ఇంకా ఇప్పుడైతే ఇంకా వీటికి బయట వదలాలని కూడా ఇప్పుడు కొద్దిగా బాధగా అనిపిస్తుంది మాకు. వదిలిపెడతాం ఇలా పట్టుకున్నాం. మీ బంధువులకు, స్నేహితులకు షేర్ చేయండి. ఎవరైనా ఇంకా దీన్ని అడాప్ట్ చేసుకున్న వాళ్ళకు కూడా అందరికి తెలుస్తుంది. కాబట్టి దయచేసి అందరికి షేర్ చేయండి. ఒక 2 days తర్వాత దీన్ని అయితే బయట ఎవరు అన్నదే విధంగా వేరే విధంగా భావించొద్దండి. మాకు వేరే గత్యంతరం లేక దీన్ని బయట పెడుతున్నాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. తర్వాత మీది ఏదైనా ఉంటే ఇంకా సజెషన్ ఉంటే మాకు చెప్పండి. ఇంకా ఎందుకంటే పెట్టుకోవడం అయితే కష్టం. ఇంకా మాకు ప్లేస్ లేదు. ఇంకా ఇప్పటికే పర్మిషన్ అడిగినాం, 10 days అయిపోయింది. 10 days కూడా ఇంకా మళ్ళీ వాళ్ళు చెప్పడం కూడా మాకు బాగోదు. అందుకోసమని ఇంకా ఒక 2 days తర్వాత ఇంకా బయట అయితే పెట్టేస్తాము. ఈ లోపుగా ఎవరైనా కావాలంటే చెప్పండి. ఇంకొక 2-3 days అయినా మీరు వచ్చేంత వరకు వెయిట్ చేసి అయినా ఇస్తాము, 1 week అయినా కూడా. ప్లీజ్ అండి, మీరు ఏదైనా ఉంటే ఖచ్చితంగా మాకైతే చెప్పండి. ఓకే అండి, థ్యాంక్ యూ, బాయ్. బాయ్ చెప్పండి అన్న, బాయ్ చెప్పండి. చిన్న పప్పీస్ బాయ్ చెప్పండి అందరికి, మన యూట్యూబ్ ఫ్యామిలీకి అందరికి బాయ్ బాయ్. బాయ్ అండి, అందరికి నమస్కారం అండి.